జై శ్రీరామ్. జై వానరసేన. రాష్ట్రీయ వానరసేన ఏదైతే భద్రాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి పురుషోత్తంపట్నం విలేజ్ యాటపాక మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 900 ఎకరాలు సుమారుగా వాటి మీద కేసు పిల్లు వేయడం జరిగింది. పిల్ నెంబర్ 169/2022. ఈ యొక్క పిల్లులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 7/11/2022 రోజు ఉన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో జడ్జిమెంట్ ఇవ్వడం. 2 నెలల సమయం ఇచ్చి ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించమని ఉత్తర్వులు ఇవ్వడం. అయిన తర్వాత ఎవరైతే గత సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళది కూడా కూర్చునబెట్టి మాట్లాడి న్యాయసమ్మతమైంది హ్యుమానిటేరియన్ గ్రౌండ్లా వాళ్ళతో కూడా మాట్లాడి 4 నెలల్లో సెటిల్ చేయాలి. కానీ ఇంతకుముందు ఆడ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు, పాపం అధికారులు రమాదేవి గారు ఈఓ గారు వారు ఇప్పటికీ 3 times తోపులాటలు దొబ్బులాటలు దెబ్బలు తినడం జరిగింది. ఎండోన్మెంట్ ఎంప్లాయీస్ అక్కడ ఇప్పటి వరకు కేసు బుక్ చేయరు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు కానీ, అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ ఎవరు. అయిన తర్వాత మేము ఈరోజు ఆ కోర్టు తీర్పును అమలు చేస్తలేరని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంటెంప్ట్ కూడా మూవ్ చేయడం జరిగింది. ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఈఓ గారికి దెబ్బలు తగలడం జరిగింది. ఎంప్లాయీస్ కూడా దెబ్బలు తగిలినాయి. ఆ దాని మీద వారు హాస్పిటల్ ఉండే ఈరోజు మేము ఒకటే హైకోర్టులో రేపో మెన్షన్ చేసి కంటెంప్ట్ను కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పి మేము అయిన తర్వాత మా డిమాండ్ ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఎండోన్మెంట్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా సీఎం గారు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకోకపోతే మేము కూడా దీని మీద ఏం చేయాలనేది మా యొక్క కొంతమంది సాధువులు, హిందూ సంఘాలు, సంస్థలు, ఇండివిజువల్స్ వాళ్ళందరం కూడా ఒక డిసిషన్ తీసుకొని ఈ 2-3 రోజులలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమే ఏం చర్య తీసుకోవాలనే దాని మీద అక్కడ వెళ్ళవలసిన అవసరం ఉంటే తప్పకుండా వెళ్ళి అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జై వానరసేన. భారత్ మాతాకి